ఇక్కడ చూడమ్మా, x ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ x ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఉంది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా అని చెప్పాలి. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ప్లస్ 8. ఇక్కడ ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే అంతా 4, 2 2 4 కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూస్ అన్నీ రైట్ సైడ్కి తీసుకొచ్చేద్దాం. రైట్ సైడ్ ఉండే వాల్యూస్ అన్నీ లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8. ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇటు వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఈ -4 ఇటు వచ్చేస్తే +4 అవుతుంది. ఇటువైపు అన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ప్లస్ ఎక్స్ స్క్వేర్కి మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎక్స్ ప్లస్ 8కి 4 కలిపితే ఎంత? 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి ఇది లీనియర్ పోలినామియల్ అవుతుంది. ఎందుకు? ఎక్స్ యొక్క ఎక్స్పోనెంట్ 1 ఉంది, స్క్వేర్ లేదు, 1 ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఏ లీనియర్ LINEAR లీనియర్ పోలినామియల్. క్వాడ్రాటిక్ అవ్వదు.